హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ పాత్రలన్నీ కడిగి ఎండలో ఇలా మంచం మీద పేర్చడం జరిగింది. ఇలా మీకు వారంలో కుదిరితే వారంలో ఒకసారైనా ఇలా ఎండలో పాత్రలు అనేవి ఎండలో ఉంచండి. మీకు కనీసం సండే వీలున్నా సరే ఆ రోజైనా కడిగిన పాత్రలను ఇలా ఎండలో పెట్టండి. ఎందుకు అంటే చాలామంది కొన్ని లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. ఆ లిక్విడ్స్ వల్ల మరి షింకులో కడిగేసి ఆ పక్కనే పేర్చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా చాలా ఉంటుంది అన్నమాట అక్కడ. అయితే అంతా బాగుంది, ఇల్లు బాగుంది, అంతా నీట్నెస్గా ఉంది అనుకుంటాం, కానీ మనకి వాడే ఈ లిక్విడ్స్ అంటే మనం పాత్రలు కడుగుతాం కదండి, ఆ లిక్విడ్స్ కొంత ఏంటంటే ఎక్కడో చోట కొంత అనేది మనం ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా కొంత ఆగిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా ఎండలో పెట్టినప్పుడు అవి ఆ కెమికల్స్ కూడా ఈ ఎండకి సూర్యరశ్మికి మరి అవి వాటి పనితీరు పనిచేయటం పోతుంది అన్నమాట. అంటే అదే మనం తడిగా అక్కడే పెట్టేసుకొని ఇంకా ఆ చల్లని ప్రదేశంలో అట్లా ఉన్నదానికంటే ఇలా ఎండలో పెట్టడం ద్వారా పాత్రలన్నీ కూడా మరి మనము కొంత అంటే ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ అనేది ఎక్కువగా ప్రబలటం కారణం ఏంటి అంటే రీసెంట్గా మరి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఎక్కువ ఫ్రిడ్జ్లు వాడకం ద్వారా అందులో ఏ ఆహార పదార్థాలు పెట్టాలి, ఎన్ని గంటలు ఉంచాలి, వాటిని ఎలా క్లీన్ చేయాలి అనేది అవగాహన లేకపోవడం ద్వారా ఈ ఫ్రిడ్జ్లు వాడకం ద్వారా ఎక్కువ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇలా పాత్రలకి మనము లిక్విడ్స్ బయట ఏమైతే దొరుకుతున్నాయో లిక్విడ్స్ అవన్నీ కెమికల్సేనన్నమాట. మనము యూజ్ చేయకూడని కెమికల్స్ మొత్తం కూడా ఉపయోగించి ఆ లిక్విడ్స్ తయారు చేస్తుంటారు. మనము వాటిని పోటీ పడి వాళ్ళ ఇంట్లో 100 గ్రాముల డబ్బా ఉంటే మన ఇంట్లో మరి 1/2 కిలో డబ్బా ఉండాలి, లేదు 1/2 లీటర్ డబ్బా ఉండాలి అని డబ్బు ఖర్చు పెట్టి మనము చాలా రిచ్గా తెచ్చుకుంటాం. అయితే అందరూ కాదండి, కొంతమంది అంటే పాపం వారికి అవగాహన లేకనే. అయితే అలా తెచ్చుకోవడం కంటే సోప్స్ తెచ్చుకోవడం బెటర్. కాబట్టి వీరంత మటుకి చిన్న చిన్న సోపులు వాడటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో తక్కువ కెమికల్సే వాడతారు, ఎక్కువ సోడా వాడతారు అన్నమాట. తర్వాత కొంత కెమికల్స్ తక్కువ వాడతారు, కానీ ఈ లిక్విడ్స్లో మాత్రం చాలా ఎక్కువగా మరి యూజ్ చేస్తారన్నమాట కెమికల్స్ అనేది. ఎందుకంటే నాకు తెలుసు, ఈ వాషింగ్ పౌడర్ కానీ ఈ పాత్రలు క్లీన్ చేసే పౌడర్ కానీ తయారు చేసే విధానం నాకు తెలుసు. కాబట్టి ఎంత వాడకము చేస్తారనేది నాకు పర్టికులర్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో కాబట్టి ఆ విషయం గుర్తుంచుకొని పాత్రలని ఈ విధంగా లిక్విడ్స్ తక్కువ వాడండి. పాత్రల్ని వీలంత వరకు ఈ విధంగా ఎండలో పెట్టడం అనేది చేస్తూ ఉండండి. వీలైతే మీకు రోజు అందుబాటులో ఉంటే రోజు మనం కడుక్కున్న పాత్రలన్నీ ఎండలో పెట్టుకోవచ్చు. మన పెద్దలు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ అందరూ కూడా ఎండలోనే పెట్టేసేవాళ్ళు అన్నమాట. ఒక చిన్న మంచిలా కట్టేసి కర్రలతోటి ఈ పాత్రలు పెట్టుకోవడానికి ఆ మంచిలాగా చేసేసి దాని మీద పాత్రలని బోర్లించేవాళ్ళు. లేదు, ఈ చిన్న మనకి బాస్కెట్ ఉంటుంది కదా, అందులోనే పెట్టి ఎండలోనే పెట్టేసేవాళ్ళు అన్నమాట. సాయంత్రం మనం అప్పుడు పాత్రలు కూడా చాలా తక్కువే ఉండేయండి, ఇన్ని అయితే ఉండేవి కాదు. కొంతమంది ఇళ్ళల్లో చూస్తుంటే మరి 2-3 ర్యాకులు కూడా సరిపోవన్నమాట. అంటే అన్నీ కొని పెట్టేసుకుంటారు. మరి అవి వాడకం తక్కువ, మరి ఎక్కువ అవి ఒక స్టీలు సామాన్ షాపు ఉన్నది మన ఇంట్లో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇక్కడి నుంచి మాత్రం దయచేసి ఎక్కువ కూడా ఎవరు కొనొద్దండి, డబ్బులు వేస్ట్. ఏదన్నా ఫంక్షన్స్ అయినా లేదంటే
ఈ పండగలప్పుడైనా లేదంటే ఇంకేదైనా ఇళ్లలో కార్యక్రమాలు జరిగినా కూడా వాటికి జోలికి మనం వెళ్ళకపోయినా కూడా అవన్నీ కిందకి దించి మొత్తం కడగాలి, మళ్ళీ పెట్టాలి అంటే అది చాలా చాలా రిస్క్ అన్నమాట. అందుకని శారీరక శ్రమ, ఆర్థికమైన నష్టం చాలా ఉన్నాయన్నమాట. సో ఇది గమనించుకోండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొన్ని పాత్రలు పేర్చడం జరిగింది. అయితే వీటిల్లో ఏది పెద్దది, ఏది గొప్పది అన్నట్లుగా ఉన్నాయి చూడండి. ఈ ప్లేట్ల దగ్గర నుంచి పెద్ద నుంచి చిన్న వరకు, ఈ స్టీల్ ప్లేట్లు కానీ, అల్యూమినియం ప్లేట్లు కానీ, లేదు స్టీల్ బౌల్స్ కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద నుంచి చిన్న వరకు అన్నట్లు ఉన్నాయి. గ్లాసెస్ కానీ అయితే అవి మనకి కొంతమంది మనుషుల వ్యక్తిత్వాన్ని కూడా మనము ఇలా కొలుచుకోవచ్చు అన్నమాట. అంటే నేను గొప్ప, నేను అందులో అన్నిట్లో నేనే గ్రేటు అని అంటే దేవుడు సృజించిన మనుషుల్లో అలాంటి వేరియేషన్ మనస్తత్వం ఉంటుందేమో. కానీ మనం ఇక్కడ కొన్ని ఉదాహరణకు తీసుకుంటే ఇవి ఒక కుటుంబాన్ని పోలినట్టుగా ఉన్నాయి ఈ పాత్రలన్నీ నాకు చూస్తూ ఉంటే. అంటే మన మనసుకు అనిపించాలి, అంటే ఏది చూసినా కూడా అందులో ఒక మంచిని మనం వెతుక్కోవాలి అనేది మన పెద్దలు చెప్తారు, మనకు నేర్పించారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. మార్నింగ్ లేచి ఫస్ట్ మనం ఏం చేస్తాము, లేదు ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాం. మార్నింగ్ లేచి ఏం చేస్తాము, ఒక గ్లాస్ వాటర్ తాగుతాం. అంటే ఆ గ్లాస్ వాటరు నేను గొప్ప అని చిన్నదాన్నే కదా అనుకోవడానికి లేదు. ఆ తర్వాత మనం టీ పెట్టుకొని అలవాటు తాగేవాళ్ళు చాలామందికి ఆల్మోస్ట్ 99% ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఈ టీ కాఫీ తాగే వాళ్ళు ఏంటంటే ఈ చిన్న గ్లాస్తో తాగుతారు. ఈ వాటర్ తాగిన గ్లాస్తో టీ కాఫీలు తాగరు. ఒక చిన్న గ్లాసే టీ కాఫీలకు ఉపయోగిస్తారన్నమాట. అంటే నువ్వు చిన్నదానివి, టీ కొంచెమే పడుతుంది అని అంటే అది దాని గొప్పతనం. ఆ చిన్న గ్లాస్తోనే మనం తాగుతాము. ఇష్టంగా పట్టుకోవడానికి కానీ కొంత లిమిట్ అనేది 100 గ్రాములు 50 గ్రాములు అనేది ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. అలాగే మనము ఆహారం తినే పదార్థాల్లో పిల్లలకి చిన్న ప్లేట్లో పెడతాము, పెద్దవారికి కొంచెం పెద్ద ప్లేట్లో పెడతా ఉంటాము. కానీ ఇది నేనే పెద్ద, నేను తక్కువ అనుకోవడానికి లేదు. ఈ పాత్రలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మన పనులకి బట్టి, మన అవసరాన్ని బట్టి, అలాగే ఈ మానవ వ్యవస్థ కావచ్చు, దేవుడు నిర్ణయించిన ఈ వ్యవస్థ అనేది, మానవ వ్యవస్థ అనేది కొంతమంది ఎక్కువగా ఇక్కడక్కడ కనిపిస్తుంది చూడండి బింది, అది ఇత్తడి బింది అన్నమాట. అయితే ఆ ఇత్తడి బిందికి రేట్ ఎక్కువ, కానీ అది నేను గొప్ప అంటే సరిపోదు. అది వాటరు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అదే బిందికి రంధ్రం పడిందంటే అది మూలన పెట్టడానికే పనికొస్తుంది. ఒకవేళ మనం ఏదన్నా మార్కానికి వేసినా కూడా కొంత మనీ వస్తుంది. అది దానికి దేవుడిచ్చిన ఆధిక్యత. అలాగే మనుషుల్లో కూడా రిచ్గా ఉన్నవాళ్ళు, అంటే మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత అది. అంతేకాని దానిని చూసుకొని గర్వించి, ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసుని చూసి నేను పెద్దదాన్ని ఆకారానికి అని అంటే బిందులో టీ తాగలేం కదండి, బిందుతో పాటు కాఫీ తాగలేం కదా. టీ పరిధి ఒక చిన్న గ్లాస్ వరకే, కాఫీ పరిధి ఒక టీ గ్లాస్ వరకే. కానీ ఎలాగా ఆ పాత్రలు ఉన్నాయో అలాగే మానవ వ్యవస్థ కూడా చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్టు పెద్దవాళ్ళు మనస్తత్వాలు ఏంటంటే చదువుకుంటారు, మంచి జాబ్స్ చేస్తారు, మంచి వ్యవస్థలో ఉంటారు, ఒక మంచి కుటుంబ వ్యవస్థలో ఉంటారు, అన్నీ పటిష్టంగా ఉంటాయి. కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు మాత్రము చిన్నవారిని చూసినప్పుడు, అంటే ఏమీ లేని ఒక నిరుపేదను చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే నేను గొప్ప అన్న ఒక ఫీల్ అయిపోతారు.
కానీ అది చాలా చాలా నష్టం. అది ఎవరికి నష్టం అంటే ఆ వ్యక్తికే నష్టం. కాబట్టి మనము అన్ని పాత్రల్లో అన్నం వండుకోలేము, టీ గ్లాసులో అన్నం వండుకొని తినలేము, లేదు అన్నం వండుకునే పాత్రలో టీలు నిండా పెట్టుకొని ఒక్కళ్ళమే తాగలేము. అలాగే మనుషులు మరి వారు చేసే పనులు, కొంతమంది చాలా రిచ్ పీపుల్స్ ఎక్కువగా చాలా అంటే వాళ్ళు బంగారాలు కానీ వాళ్ళ బట్టలు కానీ షాపింగ్స్ చేసేవి కానీ చాలా వీడియోస్ చేస్తుంటారు, యూట్యూబ్లో పెడుతుంటారు. కానీ దానివల్ల మరి నష్టపోయేది ఎవర్రా అంటే పేదలు నిరుపేదలు నష్టపోతున్నారు. అంటే వీళ్ళ ఇచ్చులు చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం కూడా అలా ఉండాలి అని నక్క అందరూ గింజలు ఎండబెట్టుకుంటుంటే నక్క తోక ఎండబెట్టుకున్నట్టు మరి ఈ రోజున ఒక సినిమా వ్యవస్థ చూసి కానీ ఒక సీరియల్ వ్యవస్థ చూసి కానీ అంటే టీవీ సీరియల్ వ్యవస్థ చూసి కానీ ఇప్పుడు యువత పక్కదోవ పడుతుంది ఎవరిని చూసి అంటే ధనికులను చూసి ఎక్కువగా పక్కదారి పడుతున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ ఓకే. కానీ దానివల్ల ఎవరికి మనము మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అంటే నాకు ఈ పాత్రలు చూసినప్పుడు నాకు ఒక కుటుంబ వ్యవస్థ కనిపిస్తూ ఉంది, లేదు మనిషి వ్యవస్థ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా తెలియట్లేదు. ఏది చేసినా కూడా యూట్యూబ్ కొట్టడము, లేదంటే గూగుల్ కొట్టడము, వాటిల్లో చూసి అది తప్పైనా దాన్నే యూజ్ చేస్తున్నారు, వాడుతున్నారు. అది ఒప్పైనా దాన్ని కొంచెం రిసీవ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. మనము పెద్దలమి, ఇంట్లో ఉన్న పెద్దలమి వాళ్ళకి సమయం కేటాయించకుండా, వాళ్ళకి పనులు చెప్పకుండా, మెయిన్ వాళ్ళకి పనులు చెప్పకుండా మరి చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే కేవలం ఒక చదువే అని అనుకుంటే ఈ రోజున వ్యవస్థ కొలాప్స్ అయిపోవడానికి యువత చాలా మటుకి ఒక రకంగా మానసిక రోగులు అయిపోతున్నారు. సో కాబట్టి మనం ఇంట్లో ఆడపిల్లల చేత ఎలా అంట్లు తోమిస్తామో మగపిల్లల చేత కూడా అంట్లు తోమించండి. ఎందుకంటే ఆడపిల్ల పడే బాధ, అమ్మ పడే బాధ మరి ఇంట్లో మగపిల్లలకు కూడా తెలియాలి, ఇంట్లో ఉన్న పురుషులకు కూడా తెలియాలి. వీలైతే ఎవరైనా సరే పురుషులు జాబ్ చేసేవారు మీకు సండే టైంలో కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ మీరే ఇలాంటివి కొంచెం రిసీవ్ చేసుకోండి. లేదు మీ భార్యకి బాగాలేకపోయినా కూడా మీరు ఇలాంటి వర్క్ చేయొచ్చు, నామోషిగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది పని, మన ఇంటి పని. మనము అదే ఇప్పుడు హోటల్కి వెళ్తాము, హోటల్లో చాలామంది మగవాళ్ళే వంట చేస్తుంటారు, మగవాళ్ళే సర్వింగ్ చేస్తుంటారు, మగవాళ్ళే క్లీనింగ్ చేస్తుంటారు, అంటులు కూడా అక్కడే వాళ్ళే తోముతారు. మళ్ళీ అక్కడంతా ఎక్కువ జెంట్సే ఉంటారు, తక్కువ మంది లేడీస్ ఉంటారు. అక్కడ మాత్రము మనీ కొరకు మనం వర్క్ చేస్తాము. లేదు ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో మరి స్టార్ హోటల్స్లో కావచ్చు, మరి చాలా చాలా హోటల్స్లో కూడా ఎక్కువగా పురుషులే ఇలాంటి వర్క్ చేస్తుంటారు. మరి కుక్ చేయటం కానీ, సర్వింగ్ చేయటం కానీ, లేదా వచ్చేసి క్లీనింగ్ చేయటం కానీ, అవన్నీ కూడా మరి 5 స్టార్ హోటల్లో లేని అవమానము మరి మన ఇంట్లో మన భార్యకి చేస్తే తప్పు అవుతుందా? లేదు మన అక్క చెల్లెలకి, మన అమ్మకి సహాయం చేస్తే తప్పు అవుతుందా? లేదు మన చిన్నపిల్లలు అయితే వాళ్ళకి చేయటం తప్పు అవుతుందా? చేతనైతే పిల్లల సహాయం కూడా తీసుకోవడం చాలా చాలా ఉత్తమం నాకు తెలిసి. అంటే ఒక్కసారిగా పిల్లలకి ఏంటంటే ఒక పని పెళ్ళయిన తర్వాత ఎక్కువగా ఈ రోజున డైవర్స్ అవడానికి కారణం కూడా కొన్ని డైవర్స్ కూడా అంకుల దగ్గరే మొదలవుతాయి. నేను ఎందుకు అడగాలి, మా ఇంట్లో మా అమ్మే తోమించలేదని ఆడపిల్ల అంటుంది. నువ్వు ఆడదానివి, నువ్వే తోమాలి అని మగపిల్లడు అంటాడు. నీకేం కొమ్ములు వచ్చాయని ఆడపిల్ల అంటుంది. లేదు నువ్వు తోమొచ్చు కదంటే నేను మగవాడిని, నేను తోమకూడదని మగపిల్లడు అంటాడు. ఇలా చిలికి గాలి వానలాగా ఎలా అయిపోతుందంటే ఇంకా చివరికి అంటే ఏదైనా ఒక దాంతో స్టార్ట్ అవుతుంది, అది చివరికి విడాకుల వరకు వెళ్ళి ఎండ్ అయిపోతుంది అన్నమాట లైఫ్. అంటే
పని ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా పని చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. పని చేయాలంటే శరీరం కష్టపడకుండా డబ్బులు రావాలి. వాస్తవంగా దేవుడు మనల్ని పని చేయమని సృజించాడు. ఎందుకంటే మనము కష్టించి పని చేయమని మరి దేవుడు ఆదికాండంలో మొదటి మానవుడైన ఆదాము గారికి చెప్పాడన్నమాట. నువ్వు దుక్కు దున్ని నీ చెమట కార్చి నీ పంట పొలాన్ని నువ్వు తినాలి, నీ పొలం పంట నువ్వు తినాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ రోజున శారీరక శ్రమ లేక ఈ వాకింగ్లు చేస్తున్నాము, జాగింగ్లు చేస్తున్నాము, వెయిట్ లిఫ్ట్లు చేస్తున్నాము, లేకపోతే అంటే మనము జిమ్ములకి వెళ్తున్నాము. ఇవన్నీ ఏంటంటే శారీరక శ్రమ లేకపోవటం అన్నమాట. అంటే అది పొలం పని కావచ్చు, బరువులు మోయటం కావచ్చు, ఇంట్లో ఇలాంటి పనులు చేసుకోవటం కావచ్చు, ఏదైనా శారీరక శ్రమ అనేది చేయకపోతే మనిషికి ఒంటి నిండా రోగాలే వస్తాయన్నమాట. అయితే నాకు ఇవి చూసినప్పుడు, ఈ పాత్రలను చూసినప్పుడు ఎందుకు అనిపించింది అన్నమాట. వాస్తవంగా నేను ఇలాగా కావాలని ఇవి ఇలా పేర్చాను అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి పాత్ర కూడా నేను గొప్ప అనుకోవడానికి లేదు ఇక్కడ. అలాగే మనుషులను కూడా మన వ్యవస్థలో మరి మనం కలెక్టర్లుగా ఉండొచ్చు కొంతమంది, లేదు అటెండర్లుగా ఉండొచ్చు కొంతమంది, లేదు రోడ్డు పక్కన మున్సిపాలిటీ కాలువలు తీసే వ్యక్తిగా ఉండొచ్చు. ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళదే. ప్రతిదానికి నేను కలెక్టర్ని కదా అని వాళ్ళు గట్టిగా ఫీల్ అవ్వడానికి లేదు, నేను మురికి కాలువ తీస్తున్నానని మున్సిపాలిటీ వాళ్ళు అనుకోవడానికి లేదు. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రసంగి గ్రంథంలో ఉందన్నమాట. 9వ అధ్యాయంలో నీ చేతికి ఏ పని వచ్చినా కూడా నీ శక్తికి లోపం లేకుండా చేయమని దేవాతి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట. చాలామంది ఏంటంటే జాబులు చేసేవాళ్ళు కానీ, లేదు ఇళ్ళల్లో తోడుకోడళ్ళు కానీ, ఇంకా చాలామంది ఆడబిడ్డలు కానీ ఇంట్లో పని తప్పించుకుంటూ ఉంటారన్నమాట. అమ్మో ఎక్కడ వంట చేయాల్సి వస్తుందో, ఎక్కడ అంట్లు తోమాల్సి వస్తుందో, ఎక్కడ బట్టలు ఉతకాల్సి వస్తుందో. లేదు అలాగే పురుషులు కూడా